హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వైజాగ్ ప్రాపర్టీస్. కనిపిస్తున్న ఈ ప్రాపర్టీ ప్రజెంట్ మన సేల్ ఉంది. ప్రాపర్టీ గురించి ఇన్ అండ్ అవుట్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో అదేవిధంగా ఫుల్ లెంత్ వీడియోలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ముందుగా మనం చెప్పుకోబోయే ప్రాపర్టీ వచ్చేసరికి ఇదే అండి. ఇది కంప్లీట్లీ 3 యూనిట్స్ ఆఫ్ హౌసెస్ ఇక్కడ ఉన్నాయండి. అన్నీ కూడా G+1 బిల్డింగ్స్. ఈ ప్రాపర్టీ చూసుకుంటే 133 స్క్వేర్ యార్డ్స్లో బిల్డౌట్ చేసినటువంటి G+1 బిల్డింగ్. స్టెయిర్ కేస్ మొత్తం కంప్లీట్లీ మనకి గ్రానైట్ స్టోన్ ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా వన్స్ స్టెప్ ఇన్ అయినాక మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే మనకి ఫ్రంట్ బాల్కనీ టైల్స్ చూసుకుంటే 2x2 బాల్కనీ టైల్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. రఫ్ టైల్స్ వస్తున్నాయి అనమాట. రైట్ రౌండ్ వెంటిలేషన్ కూడా ఉంది. అదేవిధంగా సెట్ బ్యాక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి ఈ ప్రాపర్టీ చూసుకుంటే 2 రోడ్ కార్నర్ ప్రాపర్టీ అండి. సౌత్ అండ్ వెస్ట్ రోడ్ వస్తుంది. బిల్డింగ్ చూసుకుంటే నార్త్ సింహద్వారం వస్తుంది, ఈస్ట్ ఒక ద్వారం వస్తుంది, సౌత్ ఒక ద్వారం వస్తుంది అనమాట. ఇది లివింగ్ రూమ్. మీ హౌస్ కూడా మీకు ఓపెన్ సైట్ ఉండి మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవాలి అనుకుంటే ది బెస్ట్ ప్రైస్కి మనం కన్స్ట్రక్షన్ చేసి ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. మీకు నచ్చినట్టు మీరు మెచ్చినట్టు మనం కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది అనమాట. ఎస్ఎఫ్టీ రేట్ ఎంత అవన్నీ కూడా మీరు కింద డిస్ప్లే అవుతున్న నెంబర్ని అప్రోచ్ అయితే మీకు ఫుల్ లెంత్ డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది కిచెన్ ప్లాట్ఫామ్ అండి. కిచెన్ ప్లాట్ఫామ్ చూసుకుంటే మనకి ఎల్ షేప్ వచ్చింది. అది కూడా కంప్లీట్లీ బ్లాక్ పెరల్ గ్రానైట్ వస్తుంది అనమాట. వన్స్ స్టెప్ అవుట్ అయినాక మనకి బాల్కనీ అండి. బాల్కనీ వచ్చేసరికి 4.5x11 అనేది మనకి మెజర్మెంట్ జరిగింది. మనం వన్స్ లోపలికి ఎంటర్ అయినాక ఇది కంప్లీట్లీ 2 BHK కింద వస్తుంది అనమాట. 2 బెడ్రూమ్స్ ఉంటున్నాయి మనకి. లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో అది మాస్టర్ బెడ్రూమ్ వస్తుందండి. మాస్టర్ బెడ్రూమ్కి మనం అటాచ్డ్ టాయిలెట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అటాచ్డ్ టాయిలెట్ మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా చాలా పెద్దగా వచ్చిందండి. ఇది 13x11 అనేది మెజర్మెంట్ రావడం జరిగింది. ఈ ప్రాపర్టీ చూసుకుంటే మనకి 30x40 మెజర్మెంట్ 133 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. కార్పెట్ ఏరియా చూసుకుంటే 1050 SFT, ఇన్బిల్ట్ వచ్చేసరికి 1150 SFT వస్తుంది. మనకి ఆల్మోస్ట్ 90% వర్క్ అనేది కంప్లీట్ అయింది. మీ ప్రాపర్టీస్ ఏమైనా సేల్ చేయాలనుకున్నా, డెవలప్మెంట్కి ఇవ్వాలనుకున్నా కానీ కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని అప్రోచ్ అయితే మీ ప్రాపర్టీస్ని వీడియో తీసి ప్రమోషన్ అనేది చేయడం జరుగుతుంది. విత్ నామినల్ ఛార్జెస్ అండి. చాలా తక్కువ అంటే తక్కువ ఛార్జెస్ మనం ఛార్జ్ చేస్తాము. ఇది వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మనకి మంచి స్పేషియస్గా ఉంది. ఇది వచ్చేసరికి 11x11 మెజర్మెంట్ రావడం జరిగింది. చిల్డ్రన్ బెడ్రూమ్కి మనం కామన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారండి, అటాచ్డ్ రాలేదు. మనకి బోత్ టాయిలెట్స్లో కూడా వెస్ట్రన్ టాయిలెట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాడిన ప్రతి ఒక్క మెటీరియల్ బ్రాండెడ్ మెటీరియల్ వాడడం జరిగింది. ఈ బిల్డర్ గారి ప్రత్యేకత ఏంటంటే కంప్లీట్లీ అవుట్ వాల్స్ అన్ని కంప్లీట్లీ 9 అంగుళాల వాల్సే ఉన్నాయి. విత్ ప్లాస్టింగ్ చూసుకుంటే మనకి కంప్లీట్లీ 12 ఒక అడుగు వస్తుంది అనమాట. 12 అంగుళాలు. ఇది కామన్ టాయిలెట్. మనకి చుట్టుపక్కల చూసుకుంటే రెసిడెన్షియల్ జోన్ చాలా అంటే చాలా గ్రీనరీ కూడా ఉంటుంది. కంప్లీట్లీ ఒక విలేజ్ అట్మాస్ఫియర్లో ఒక మంచి ఇంట్లో ఉన్న అంత ప్లెజెంట్గా ఉంటుంది అనమాట. కనిపిస్తుంది చూడండి వైట్ బిల్డింగ్, దాని ఆపోజిట్దే మనకి రోడ్డు. మెయిన్ రోడ్ నుంచి చూసుకుంటే మనకి జస్ట్ 50 మీటర్ డిస్టెన్స్ ఉంది. పెందుర్తి జంక్షన్ నుంచి చూసుకుంటే 2 km, సింహాచలం దేవస్థానం నుండి 4.5 km డిస్టెన్స్లో ఉంది. అదే ఇప్పుడు ప్రజెంట్ సింహాచలం టు అడివారం చూసుకుంటే 2 km డిస్టెన్స్లో ఉంది. ఈ ప్రాపర్టీ ప్రైస్ చూసుకుంటే 68 లక్షలు చెప్తున్నారు. 133 స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేసింగ్ అండి. ప్రైస్ కూడా నెగోషియబుల్ ఉందన్నమాట. ఇదిగోండి చూడండి, ఇది కంప్లీట్లీ టెర్రస్ పైకి వచ్చాము. చుట్టుపక్కల చూడండి ఎంత ప్లెజెంట్గా ఉందో. అన్ని హౌసెసే ఉన్నాయి మనకి. ఫ్రంట్ రోడ్స్ కూడా 40 ఫీట్ రోడ్స్ వస్తున్నాయి అనమాట. ఇదిగోండి చుట్టుపక్కల మొత్తం హౌసెస్ ఉన్నాయండి మనకి. కంప్లీట్లీ బోర్వెల్ అన్నీ కూడా అయిపోయాయి. కస్టమర్ వన్స్ వచ్చి చూసుకొని నచ్చితే మాత్రం డైరెక్ట్ కూర్చొని ఓనర్ గారితో మాట్లాడుకోవచ్చు. ఓనర్ గారి కాంటాక్ట్ నెంబర్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వైజాగ్ ప్రాపర్టీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.